వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ మూవీ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. సార్, పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ కేవలం కక్ష సాధింపు చర్య అని భావిస్తున్నారా? దీంట్లో పెద్ద ప్రెసిడెంట్ కాదు, మన కష్టాభిప్రాయే. అది అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళేమీ సీక్రెట్గా చేయట్లేదు కదా. ఎన్నికలప్పుడే ఓపెన్గా లోకేష్ 10 మాటలు రెడ్ బుక్ చూపించి, ఈ రెడ్ బుక్లో ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, మమ్మల్ని విమర్శించిన వాళ్ళు, మా కుటుంబాలను అవమానించిన వాళ్ళు, మా పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు అందరి లిస్టు ఉంది. ఒక్కొక్కరిని ఎన్నికలైన తర్వాత, అధికారంలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక్కొక్కరిని సువ్వలు లెక్కిస్తాం, వాళ్ళని జైల్లో కూర్చోబెడతాం అని చెప్తానే ఉన్నారు. అదేమి సీక్రెట్గా చేయడం, చెప్పింది చేస్తున్నారు ఇప్పుడు, అంతే. చిత్తశుద్ధిగా అన్నమాటను నెరవేరుస్తున్నాడు లోకేష్. ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తాము, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తామని చెప్పాడు, అది చేస్తున్నాడు. సంతోషం, చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడు. కానీ నా పాయింట్ ఏంటంటే, మిస్టర్ లోకేష్, నువ్వు చెప్పిన పాయింట్కి ప్రజల మధ్య మాట్లాడానో చెప్పాను కనుక ఆ మాట నెరవేరుస్తున్నానన్న సంతోషమే, ప్రజల ముందు మాట్లాడిన. అదే సందర్భంలో ప్రజలకి మీరు ఇచ్చిన మాటలు ఇంకా ఉన్నాయి, ప్రజలకు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. మీరు ప్రజలకి నిరుద్యోగులకి 3,000 భృతి ఇస్తా అన్నారు. మీరు 18 వయసు ఏళ్ళు దాటిన అమ్మాయికి 1,500 నెలకి ఇస్తా అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 10,000 ఇస్తానన్నారు. ఫ్రీ బస్ ఇస్తానన్నారు. రైతులకి 6,000 గవర్నమెంట్ ఇచ్చేది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది పై కలిపి 14,000 కలిపి 20,000 ఇస్తామని అన్నారు. వాలంటీర్కి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. వీటి మీద ఈ మాట అన్నాము, దీన్ని సాధిస్తున్నామనే చిత్తశుద్ధి, దీని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వీటి మీద పెడితే సంతోషం. ఎందుకంటే ప్రజలు ఇవాళ మీరు ఆ మాటలు, ఈ రెడ్ బుక్ నమ్మి ఓట్లేదా, మీరు రెడ్ బుక్ పెట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వెళ్ళేది, ప్రజలకు ఒదిగేది లేదు, ఒరిగేది లేదు, ఏమీ లేదు. ప్రజలకు దీన్ని పట్టుకుని ప్రజలు జైజాలు కొట్టి ఆహా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని అనరు. ప్రభుత్వం ఇది మీ సొంత సాటిస్ఫాక్షన్, మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీరు చేసి తప్పితే ఇది కాదు. కనుక మీరు దీని మీద ఎంత చిత్తశుద్ధిగా చెప్పాము కనుక చేస్తున్నామని ఎట్లా అంత పగడబందీగా చేస్తున్నారు, ఇక్కడ కూడా చేస్తే సంతోషం, అందరూ హర్షిస్తారు. మాలాంటి వాళ్ళుగా అబ్బా ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంది, అప్పుడు ఆ రోజుల్లో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేస్తారు, చేయగలరా, ఇది ఊరిని అనవసరంగా మాట్లాడుతున్నారు అని మాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, విశ్లేషకులుగా మాట్లాడు, మేము అన్నీ ఆలోచించి అన్నీ క్రోడీకరించి మంచి చెడు ఆలోచించి అన్నీ అనలైజ్ చేసిన తర్వాతే ఇవ్వగలము అనే నిర్ధారణకు వచ్చినాకే అనౌన్స్ చేస్తున్నాము. ఇవన్నీ ఎలక్షన్ అయినా మేము ప్రమాణ స్వీకారం చేసిన 1 నెల రోజుల్లో అన్నీ చేస్తాం, ఉద్యోగాలది అన్ని క్యాలెండర్ అన్నీ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. అది 9 నెలలు అయింది లోకేష్, ఇంతవరకు వాటి మీద ఎక్కడ ఇదిగో మళ్ళీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత చెప్తా ఉన్నారు. ప్రజలు ఆ నిరాశ నిస్పృహలో ఉన్నారు. ప్రజలు అవి సంతోషిస్తారు, అవి కనుక మీరు చేస్తే సంతోషించారు. ఈ చిత్తశుద్ధి, ఈ డెడికేషను, ఈ సిన్సియారిటీ ఆ విషయం మీద పెడితే ప్రజలు సంతోషిస్తారు. అది చేయమని కోరుకుంటున్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కేసు పెట్టారు, తీసుకెళ్తారు, అతను జైల్లో పెడతారు. తర్వాత అతను కోర్టు పర్మనెంట్గా ఉంచలేదు కదా, కోర్టు వెళ్తే కోర్టులో అతను చేసి తప్పుకి ఏం శిక్షిస్తారో లేదు, అది ఆ సెక్షన్ పనికిరాదు అంటారు, అది కోర్టు తెలుసు, చట్టం చూసుకుంటుంది. అది కాదు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది అందుకు కాదు. ప్రజలు ఈ రెడ్ బుక్ పాలన చూసి ఆహా వీళ్ళని ఎన్నుకుంటే రెడ్ బుక్ పాలన చేస్తారు, వాళ్ళందరినీ బొక్కలు వేస్తారు అని ఎదురు చూసి కాదు. వాళ్ళకి ఏదో ఎవరిని చేసుకుంటే మాకేం అవసరం, దానివల్ల మాకేమో ఒడిగేది లేదు, తరిగేది లేదు, కాక మా సంగతి ఏంటనే అడుగుతున్నారు ప్రజలు. దాని మీద చూడమని చెప్తారు, దాని మీద సిన్సియర్గా చేయండి. అదే ఇంత సిన్సియారిటీ దాని మీద చూపిస్తే ఇంకా బాగుంటుంది. మరి అతను మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అంత పచ్చిగా పర్సనల్గా తీసుకొని బూతులు తిడుతూ, అంటే ఆడవాళ్ళని కూడా మధ్యలో లాగుతూ ఇలా చేయడం సమంజసం అంటారా? అతను చేసింది సమంజసమను నేను అనట్లేదు, ఆయన ఒక్కడే మాట్లాడలేదు అంటున్నాను. ఆయన చేసేది తప్పు అయితే మిగతా వాళ్ళు మాట్లాడింది తప్పే. అదే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి రాళ్ళేసి నీ పిల్లలు నీకే పుట్టారా, నీ పిల్లకి నీకు నీ భార్యకి పుట్టారా, ఇంకెవరికైనా పుట్టారా అని మాట్లాడిన మాటలు అది తప్పే. భారతిరెడ్డికి ఆ ఎంపీతోటి కనెక్షన్ ఉంది, అక్రమ సంబంధం ఉందని మాట్లాడింది తప్పే. విజయమ్మ గారిని అమ్మమ్మ అంటారు, మీ నాన్నకి మీ ఆవిడకి ఏ సంబంధం, అలాంటి మాట ఏదో మాట్లాడింది, అది తప్పే కదా. ఈ తప్పులు ఎవరు మాట్లాడారు, మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడారు కనుక అది పెద్ద విషయము.
మిగతా మాట్లాడి విషయాలు కావు. అదే పవన్ కళ్యాణ్ రోజాని డైమండ్ రాణి అన్నాడు, అది తప్పే. ఒక ఆడపిల్లనే కదా డైమండ్ రాణి, అది తప్పే. సో పవన్ కళ్యాణ్ అంటే తప్పు కాదు, పవన్ కళ్యాణ్ అంటే తప్పు, ఈ లాజిక్ కరెక్ట్ కాదు, తప్పే. పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా తప్పే. అది మనం మాట్లాడాలి తప్పితే మధ్యస్థంగా వాళ్ళు ఏమీ మాట్లాడలేదు అనుకో, వాళ్ళు ఏం మాట్లాడలేదు, తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదు, చాలా వీళ్ళు మాత్రం మాట్లాడారంటే అది కాదు, ఇద్దరు మాట్లాడారు. మీరు బోషడికే ఓపెన్ టీవీలో లైవ్లో టీవీలో బోషడికే మాట్లాడితే అది తప్పే కదా. మీరు ఎన్నో మాట్లాడారు, కాకపోతే మీరు 10 మాట్లాడారు, వాళ్ళు 20 మాట్లాడారు, ఈ లెక్క చూసుకోవాలి. ఎవరు 20 ఎక్కువ తిట్లు తిట్టారు, ఇది తప్పితే ఇద్దరూ తిట్టుకున్నారు, ఇద్దరు బార్డర్ లైన్ దాటే మాట్లాడుకున్నారు. సో నేను చేస్తే అందరినీ చేయండి, మాట్లాడిన వాళ్ళందరినీ. ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంటి మీద జగన్ ఇది పోసాని కృష్ణమూర్తి ఇంటి మీద వచ్చి మాట్లాడిన బూతులు మాట్లాడి రాళ్ళు వేసి కొట్టి ఈ పిల్లలు నీకే పుట్టారా, ఎవరి దగ్గర పడుకుంటే ఎంతమంది దగ్గర పడుకుంటే పుట్టి ఈ మాటలు మాట్లాడిన వాళ్ళని మరి వాళ్ళని అరెస్ట్ చేయండి చేస్తారా, అది వద్దాను. అందుకని ఈ తిట్లు నువ్వు తిట్టావు, వాళ్ళు తిట్టారు, నేను ఎవరు ముందు ఎక్కువ తిట్టారు, ఎవరు అసలు ఈ తిట్లకి కారణం ముందు ఎవరు ఆరంభం అస్సలు 2019 ఎన్నికల దాకా లేవు కదా. 2019 ఎన్నికలు ఇచ్చినాక మొదలైంది, ఎన్నికలు అయిపోయినాక మొదలైంది. ఎన్నికలు అవగానే దీనికి శ్రీకారం ఎవరు చూపెట్టారు ఈ తిట్ల భాగవతానికి? గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలు అవగానే మీరు చూడండి, గో బ్యాక్ టు రికార్డ్స్. ఎన్నికలు అవగానే చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి? పాలిచ్చే ఆవును కాదని దున్నపోతుని ఎన్నుకున్నారు అన్నాడు. ఎవరు దున్నపోతు దీంట్లో? ఎవరు పాలిచ్చావు అంటే చంద్రబాబు తను పాలిచ్చావు, జగన్ దున్నపోతుంది మొదలెట్టింది. అసభ్య పదజాలం మొదలెట్టింది ఆయనే మహానుభావుడు. ఈ హేదా రాజా తదా ప్రజ, ఆయన మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. సో కనుక దీన్ని పులి స్టాప్ పెట్టాలి. ఇది కంటిన్యూ అయితే ఈ కరెక్ట్ రాజ్యాంగం కాదు, ఇది కరెక్ట్ రాజనీతి కాదు. నేను వాళ్ళు మాట్లాడింది తప్పే అంటున్నాను, మీరు మాట్లాడారు, కానీ మీరేమంటున్నారు? వాళ్ళు మాట్లాడిందే తప్పు, మేము మాట్లాడింది తప్పు లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడారంటే అవునండి, వాళ్ళ అమ్మాయిని హీరోని మాట్లాడితే వాళ్ళు ఆవేశపడి మాట్లాడారంట. మరి నీ పిల్లలు నీకు పుట్టారా, ఎవరికి పుట్టారని అడిగితే నా ఆవేశం రాదా? మాట్లాడకూడదా? నా భారతికి మరొక ఎంపీకి అక్రమ సంబంధం కట్టి మాట్లాడితే రాదా? జగన్ తాతగారికి అసలు భార్య కాదు, మూడో భార్య ఉంచుకుని ఏదో రకంగా మాట్లాడి ఆ భార్యకి పుట్టిన కొడుకుకి రాజారెడ్డి, ఆయన నుంచి రాజశేఖర రెడ్డి ఈ వరుసను మాట్లాడింది కరెక్ట్ కదా? అసలు వీళ్ళు ఇంత పెద్ద పదవుల్లో ఉంటూ ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా పర్సనల్గా ఆడవాళ్ళని ఇలా ఎందుకు తప్పు. అది ఆ కల్చరు, ఆ బార్డర్ దాటారమ్మా, బార్డర్ దాటారు, అది వాస్తవం. బార్డర్ దాటారు, దౌర్భాగ్యం అనేది. ఎవరు మాట్లాడినా దౌర్భాగ్యం. నేనేమన్నా ఎవరు మాట్లాడినా అంటున్నాను. మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడింది మాత్రమే తప్పు. పవన్ కళ్యాణ్ దిగొచ్చే దేవుడా? రాజకీయాల్లోకి వచ్చినాక నువ్వు సినిమా ఫీల్డ్లో వేరు, రాజకీయాల్లోకి వచ్చినాక యూఆర్ పబ్లిక్ అన్నాక పబ్లిక్లో రాళ్ళు పడతాయి, పువ్వులు పడతాయి. నా మీద పువ్వులు వేయాలి, నేను పవన్ కళ్యాణ్ని, నేను పవర్ స్టార్ని, పవన్ కళ్యాణ్ని, కనుక నా మీద పువ్వులే పడాలి కానీ రాళ్ళు పడకూడదు. మమ్మల్ని జై జ్వరాలే కానీ మమ్మల్ని విమర్శించకూడదు అంటే పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక అది కూడా. ఈ రాజకీయాల్లో వృత్తిపరంగా కాకుండా ఈ వ్యక్తిగతంగా విమర్శించుకోవడానికి ఎండ ఎలా అవుతుంది అంటారు? అంటే ఎండ ఎప్పుడు ఇది కరెక్ట్ కాదు, దీనికి పులి స్టాప్ పడాలి. నేనేమనుకున్నానంటే, నేను ఎక్స్పెక్ట్ చేశానంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేసినప్పుడు అరాచకము, అరెస్టులు చేస్తున్నారు, మా కార్యకర్తలు లోపల పెడుతున్నారు, అరాచకం, ఇది రాక్షస ప్రభుత్వం, అనైతిక ప్రభుత్వం అన్నీ మాట్లాడాం కదా. నేను విమర్శించాను ఆ టైంలో, ఈ కరెక్ట్ కాదు, కోర్టు ఎన్నోసార్లు ముట్టుకెళ్ళేసినా మళ్ళీ తప్పులు చేస్తున్నారు అని చెప్పి ఆ రోజు నేను మాట్లాడాను. నేను ఎప్పుడు వన్ సైడ్గా వాళ్ళు వైసీపీ చేసినప్పుడు మాట్లాడాను. ఆ రోజు మీరు మాట్లాడారు, అనైతికము, ఇది తప్పు, రాక్షస రాజకీయం, ఇది రూత్లెస్ రాజకీయం, ఇది కరెక్ట్ కాదు, అరాచకం ఇది అని మాట్లాడారు కదా. అది తప్పు అని అందరూ మాట్లాడారు కదా. మరి వాళ్ళ మీరు అధికారంలోకి వచ్చి అదే తప్పు మీరు చేస్తే అది ఒప్పెట్లా ఉంది? ఆ రోజు అతను కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి మీరు మాట్లాడి అరాచకము ఈ ప్రభుత్వాన్ని మాట్లాడినప్పుడు అదే ఇప్పుడు మీరు చేస్తే ఉప్పు అయిపోద్దా? వాళ్ళు చేసినప్పుడు తప్పు అన్నది మీరు చేస్తే ఉప్పు అయిపోద్దా? ఇలా పెరిగిపోతూ పోతే అంటే ఫుల్ స్టాప్ అనేది ఇంకా ఉండదంట. ఫుల్ స్టాప్ ఉండకుండా దరిద్రం అయిపోతుంది. తమిళనాడులో లాగా, బీహార్ లాగా, బెంగాల్ లాగా, వెస్ట్ బెంగాల్ లాగా తయారవుద్ది. తమిళనాడులో
కరుణానిధి వస్తే జయలలిత, జయలలిత వస్తే కరుణానిధి, ఒకళ్ళనొకళ్ళు జైల్లో పెట్టడం, వాళ్ళ కార్యకర్తలు పెట్టడం, నాయకులు పెట్టడం, ఈ తమిళనాడులో ఉన్న కల్చర్. అందుకని అక్కడ నిరంతర రాజకీయాలు అంటే ఆ కార్యకర్తలు కొట్టుకుంటారు, పొడుచుకుంటారు. ఈ దౌర్భాగ్యం వెస్ట్ బెంగాల్ అంతే. సో ఆ స్థాయి మన రాష్ట్రం వెళ్ళకూడదంటే ఇలాంటి ఈ ఈ పద్ధతులు మారాలి. పద్ధతులు మారాలంటే చంద్రబాబులు అంటాడు వాళ్ళకి అనుభవం ఉన్నవాడు. ఇప్పుడు లోకేష్ అనుభవం లేదు, కుర్రాడు. ఇక రెడ్ బుక్ ఇది శాశ్వతం అనుకుంటున్నాడు ఏమో, రైస్ బుక్ వాళ్ళని వేస్తారు లోపల, వీళ్ళని వేస్తారు లోపలికి, ఏం చేస్తామని మాట్లాడుతూ కుర్రాడు. అలాగే ఆ రోజుల్లో చంద్రబాబు, ఆ రోజు కరుణానిధి గారు సీఎం ఉన్నప్పుడు కూడా ఇలాగే స్టాలిన్ అలాగే మాట్లాడేవాడు. మాట్లాడి తర్వాత జైలుతో వచ్చింది, లోపల వేసింది, కీళ్ళు ఎరగొట్టినాక మళ్ళీ మారాడు. ఇవాళ జెంట్మెన్ అయ్యాడు, కొంచెం మారాడు, నోటు దూరు తగ్గించుకున్నాడు, సీఎం అయ్యాడు ఇవాళ అనుకో 70 వయసులో. కనుక ఈ కుర్రాడు తనకు తెలియ చరిత్ర ఏంటి, మన దేశ రాజకీయాలు ఏంటి, దేశంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటివి వచ్చి తెలియక ఏదో మాట్లాడుతున్నాడు ఆవేశంగా. పవన్ కళ్యాణ్ అసలు ఏమీ తెలియదు, రాజకీయ ఏమీ తెలియదు, ఏదో సినిమా. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి అంటారు. చంద్రబాబు లాంటి ఆయన ఇంత అనుభవం ఉన్నవాడు, అన్నీ తెలుసు. ఆ బెంగాల్ పరిస్థితి, బీహార్ పరిస్థితి, బీహార్ పరిస్థితి, తమిళనాడు పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ప్రజల మధ్య మనకు రాకూడదు. రాజకీయాల వల్ల ప్రజలు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి రాకూడదు. అది ఇలా వదిలితే ఇవాళ మనం అంటున్నాం, రేపు వాళ్ళు వస్తే వాళ్ళు బ్లూగా అంటారు, లేదా ఇంకోళ్ళు వస్తే గులాబీ డైరీ అంటారు. ఇలా డైరీలు పెట్టుకుని ఇలా కక్ష సాధింపులు చేస్తూ ఉంటే ఎక్కడికి పోతాం మనం? కనుక ఇది తప్పు. మన ప్రజలు గెలిపించింది రెడ్ రాజ్యాంగం నడిపిస్తామని కాదు గెలిపించింది ప్రజలు. అది మనం మాటల్లో చెప్పాం అంతే, దానికోసం గెలిపించాలి ప్రజలు. మనం ఇచ్చిన వాగ్దానాలు నమ్మి బతికించారు. మన వల్ల మనం ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండుతాయని నమ్మి బతికించారు. సో దాని మీద ఫోకస్ చేద్దాం. సో మార్పు అనేది ఆ పెద్ద వ్యక్తి నుంచి రావాలి. ఆయన ఖండించాలి. తప్పు ఇది కాదు, మనకు అందుకోసం కాదు ప్రజలు గెలిపించి, మనం గెలిపించి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దీని మీద ఫోకస్ చేయాలి. ప్రజల్లో అనుమానాలు ఏదో మోసపోయామో అని, దగాపడ్డామని అనేది కాదు. మీరేం దగాపడలేదు, మోసపడలేదు, మేము కొంచెం సమయం తీసుకుంటున్నాం అంతేకాని అన్నీ చేస్తాం, నెరవేరుస్తాం అనే ఒక నమ్మకం, భరోసా ప్రజలు కల్పించాలి అని విధానంలో ఆయన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాగుంటుంది. కానీ ఆయన సైలెంట్గా ఉంటున్నాడు, ఇది చెబుతూ ఉండి. సో దట్ అర్థం ఏంటి, ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక మరి ఆయన అంత అనుభవం ఆయన కూడా రేపు ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించకుండా రేపు ఫ్యూచర్ జనరేషన్స్ ఏమైపోద్ది, మన ఇలా రాష్ట్రంలో రాజకీయాల కారణంగా ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుని ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది రాష్ట్రం అనేది ఆయన అంత అనుభవం మీద ఆలోచిస్తాడు అనుకున్నా. ఆలోచించట్లా, దౌర్భాగ్యం. అంతకని ఇంకేం దురదృష్టకరం ఇంకేం మాట్లాడలేము. నేను అది జరగాలంటున్నా. ఈ తప్పులు పట్టి చూస్తే ఇవాళ భారతదేశంలో రాజ్యాధికారాలు నడుస్తున్న విధానం, అధికార పక్షంలో ఉన్నవాడు ఏమి చేసినా ఒప్పే, ప్రతిపక్షంలో ఉన్నాడు ఏమి చేసినా తప్పే. అదే నీతి, అదే రీతి అన్నీ మన దేశం మొత్తంగా జరుగుతుంది. కనుక ఇవాళ దీంట్లో ఎవడు తప్పు, ఎవరిది ఎంత తప్పు, ఎవరిది 50%, ఎవరి తప్పు 40%, ఈ శాతాలు ఈ తూకాలు వేయటాలు తప్పితే తప్పు అందరూ చేస్తున్నారు. అది జరగకుండా అడ్డుకట్ట వెయ్యాలి. అది చంద్రబాబు అంటాడు వేస్తాడు అనుకున్నాను, నా ఆశ నిరాశ అయింది అంతే.